సార్ అసలు స్టాక్ మార్కెట్ మన హ్మ్. ఇండియాలో చాలా తక్కువ మందే ఇన్వెస్ట్ చేస్తారు అనేటప్పటికి నిజంగా షాక్ అయిపోయాం సార్. అంత తక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా కానీ దానికి మాత్రం ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అవునండి. అంత తక్కువ మంది అంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు? అంటే భయపడుతూ ఉంటారా అందులో రావడానికి? యాక్చువల్‌గా అంటే దీనికి రీజన్ చెప్తే మనకి ఇండియాలో 145 క్రోర్స్ యాక్చువల్ పాపులేషన్ ఉంది. దానిలో 15 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ అంటే ఎర్నింగ్ పర్సన్స్ అందరూ చూస్తే 90 క్రోర్స్. 90 క్రోర్స్‌లో బిలో పావర్టీ ఉంది 60 క్రోర్స్. హ్మ్. సో, 30 క్రోర్స్ యాక్చువల్ పీపుల్ కొంత అబోవ్‌లో ఉన్నవాళ్ళు. ఆ 30లో కూడా మనం తీసుకుంటే దాదాపు 15 క్రోర్స్ ఈ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఆ రేంజ్‌లో ఉన్నారు. కాబట్టి ఓన్లీ 15 క్రోర్స్ పీపుల్ కొంత ఎఫోర్డ్ చేయగలరు యాక్చువల్‌గా. హ్మ్. సో, దానిలో మనకి 5 క్రోర్స్ వరకు ఇప్పుడు దాదాపు 7, 8 క్రోర్స్ వరకు వచ్చారనమాట. అంటే మనకి ఇండియాని ఎలా చూడాలంటే 3 రకాలుగా చూడాలి. ఒకటి సూపర్ రిచ్ ఉంది. ఒకటి మిడిల్ క్లాస్ ఉంది. ఒకటి బిలో మిడిల్ క్లాస్ ఉంది. హ్మ్. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మనం చాలామంది ఇండియా ఉంది 144,00,00,000 అంటున్నారు గానీ, అందరూ కూడా 144,00,00,000 మంది అసలు తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఒక దాదాపు 30% బిలో పావర్టీ ఉన్నారు. హ్మ్. కాబట్టి మనం ఇండియాని 3 రకాలుగా చూడాలి. కాబట్టి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ప్లస్ ఈ సెక్షన్ ఆఫ్ ఉన్న దీనికి సరిపోతుంది లెక్క. హ్మ్. ఇప్పుడు యూఎస్‌లో అంటారు 90% పీపుల్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటారు. మరి యూఎస్‌లో ఎంతమంది పాపులేషను? 25 క్రోర్స్. హ్మ్. మరి ఎంత ట్రిలియన్ ఎకానమీ? 30 ట్రిలియన్ ఎకానమీ. రైట్. మనదెంత? 4.5 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ తెలీక మనం ఏంటంటే, మన జనాలైతే ఎక్కువున్నాం గానీ, మనకి వాయిస్ లేదు. మనీ వాయిస్ లేదు. ఓకే. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ఇట్ రిక్వైర్స్ మనీ. హ్మ్. సో, మనీ లేకుండా మార్కెట్‌లో లేదు కాబట్టి, మనం అందుకని ఇంకా ఇప్పుడు అందరూ యూత్ అంతా గూడా ఇప్పుడు జెన్‌జీ అంతా గూడా స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు మనీ ఉంది. సో, దానిలో ఆల్టర్‌నేటివ్ వస్తుంది. అంటే మనకి రియల్ గ్రోత్ అంతా ఇప్పుడు 2025 నుంచి 2045 నెక్స్ట్ 20 ఇయర్స్ ఇండియా రియల్ గ్రోత్ కనపడుతుంది. సో, ఓకే. ఈ 20 ఇయర్స్ లాస్ట్ 20 ఇయర్స్ ఏమైందంటే, ఒక ఫేజ్‌లోకొచ్చాం మనం. హ్మ్. చాలా రిఫార్మ్స్ అన్నీ. ఇప్పుడు ఈ నెక్స్ట్ 20 ఇయర్స్ మనం మంచి గ్రోత్ వస్తుంది. మీరన్నట్టు 2030కి వచ్చేపాటికి ఇంకా చాలామంది దీనిలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి.